కలుగునుగాక. ఆమేన్. కొరింథీకి రాసిన మొదటి పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ 15వ అధ్యాయంలో ఆయన 4వ వచనం మనం చదువుదాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3 కూడా చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మహాశుక్రవారం దినాన్ని జరిగింది ఇది. ఈరోజు లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నా ద్వారా నీ బిడ్డలైన సంఘస్థులతో నాతో మాట్లాడి నాయనా, మీ వాక్య జ్ఞానాన్ని మేము మీ పునరుద్ధాన దిన ఆరాధన రోజున పొందుకోవటానికి, మార్పు చెందడానికి సహాయం చేయండి. మాట్లాడడానికి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృప మన పట్ల ఉంది కనుక చక్కటి మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మందిరాలు ఇంతకంటే చక్కగా ఉంటాయి చాలా చోట్ల, కానీ చక్కటి వాక్యం ఉండదు, క్రమశిక్షణ ఉండదు, పద్ధతి ఉండదు. అది దేవునికి కావాలి. మందిరం మనకు కావాలి. మన పద్ధతి, మన ఆరాధన ఇవన్నీ కూడా దేవునికి అవసరం. అవి వాక్యానుసారంగా ఉండాలి. కనుక లేఖనముల ప్రకారంగా ఆయన మరణం జరిగింది. లేఖనముల ప్రకారంగా ఆయన పునరుద్ధానం జరిగింది. లేపబడ్డాడు ఆయన. దాన్ని ఆపాలనుకున్నారు చాలామంది. సమాధిలో పెట్టి ఆయన దేహాన్ని సమాధిలో పెట్టి పెద్ద బండ ఆ సమాధికి మూతగా వేశారు, దొర్లించారు. అది ఇంచుమించు ఒక 50 మంది ఆ బండని గంటగలిగితేనే అది వెళ్తుందన్నమాట. అలాంటి రాతి బండను మూతగా వేస్తారు ఆయనకి, ఆ సమాధికి. అటువంటి ఆ బండను తొలగించుకొని సజీవుడైన యేసు ప్రభు మరి బయటికి రాగలిగాడు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే అదే పత్రిక పాఠం 15వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుల ద్వారా మరణం వచ్చింది, ఆ మనుషుల ద్వారానే పునరుద్ధానం కలిగింది. అందుకనే మొదటి మనుషుడైన ఆదాము ద్వారా మరణం వచ్చింది. అదే రాశాడు కింద ఆయన. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. బ్రతికింపబడుదు. ఆదామును బట్టి మరణం వచ్చింది, మనకే మృతి చెందుతున్నాం, చనిపోతున్నాం. ఆదాము, మన తండ్రి అయిన ఆదాము, మన పూర్వీకుడైన ఆదాము మనకి తెచ్చిన ఆస్తి ఏంటంటే మరణం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలకి అన్ని కష్టాలే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లలకి అన్ని బాధలే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని మాట వినక వీళ్ళు కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు అన్నీ సమకూర్చి పోతూ ఉంటారు. అలాగే ఆదాము సంతతి, ఆదాము తన బిడ్డలకి ఏమీ ఇవ్వలేకపోయాడు.
ఆయన బిడ్డలమైన మనకి మరణాన్ని ఇచ్చెళ్ళాడు ఆయన. ఆ మరణమును పునరుద్ధానంగా మార్చడానికి మనుషుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనుషుని ద్వారానే పునరుద్ధానం కలగాలని దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యునిగా ఈ లోకానికి రావటం జరిగింది. చేత మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానం. యేసుక్రీస్తు కూడా మనుష్యునిగానే ఈ లోకంలో పుట్టాడు. అందుకనే అంటే మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలియచెప్పడానికి ఆయన నమ్మితే, నిజంగా ఆయన నమ్మితే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు. అర్థమైందా? ఇక్కడ ఈ సేవ ప్రారంభిస్తున్నప్పుడు చాలామంది ఆటంకపరిచారు. ఈ సేవకులు కూడా, కడియంలో పెద్ద పెద్దోళ్ళు కూడా, ఇక్కడ సంఘం కడితే ఎవరు వస్తారా నీ దగ్గరికి, ఇక్కడ సంఘం ఏం పెరుగుతుంది, పెద్ద ఎన్నో సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నీ. ఎవరు వస్తారు? మన పేటలోంచే రావాలి. ఎవరో పేటలో లోదర నదులు ఎవరు వస్తారు నీ దగ్గరికి? జీడిఎం ముదులు వాళ్ళు ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఇక్కడ ఎందుకు ఆడుతున్నావు ఆ జ్ఞానం లేకుండానే అని సేవకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఈ ఊరి నుంచి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళు బయట అన్నారు. కానీ దేవుని ఏర్పాటు ఇది, దేవుని పిలుపు. ఇంత మందిరం కట్టిన తర్వాత, మన సంఘాన్ని చూసిన తర్వాత వాళ్ళే సబాస్ అన్నారు, నోటి మీద వెళ్ళేసుకున్నారు. ఎందుకంటే అది దేవుని కృప చేత, దేవుని కృప ఇది. కనుక ఈ రోజున మీరు అందరు ఇక్కడికి రావటం దేవుని కృపది. ఎక్కడెక్కడో మీరు ఒకళ్ళు పిలిస్తే రాలేరు, బతిమాలితే రాలేరు. దేవుని కృప మిమ్మల్ని తీసుకుని వస్తుంది. ఈ స్థితిలో మనం ఉన్నామంటే, మనం ఇంకా బ్రతికున్నాము, మంచి వాక్యం వింటున్నాం, మంచి ప్రార్థన పొందుకుంటున్నాం, మంచి సహవాసం, మంచి ప్రేమను పొందుకుంటున్నాం. అది దేవుని కృప మనకి. కనుక ఈ పునరుద్ధానం అనేది యేసు ప్రభు బ్రతికుంటుండగానే జరిగించాడు భూమి మీద. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 4 రోజులకు వచ్చాడు ఆయన. ఎందుకంటే చనిపోయిన మరుసటి రావచ్చు, కానీ యూదులకు ఒక నమ్మకం ఉండేది. యూదుల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 3 రోజుల్లో ఆ వ్యక్తి మళ్ళా తిరిగి బతుకుతాడండి. 3 రోజులు దాటిన తర్వాత ఇంకా బతకడం. కొన్ని నమ్మకాలు మనుషులకు ఉంటాయి. దేవుని వాక్యాన్ని కూడా పట్టించుకోరు నమ్మకాలు ఉన్నవాళ్ళు, దేవుని మాట కూడా వినరు. అలాగే యూదుల్లో నమ్మకం 3 రోజుల్లో మళ్ళా ఆ ప్రాణం తిరిగి వచ్చి బాడీలోకి వెళ్తుందని, లేస్తారని నమ్మకం వాళ్ళకి. అందుచేత యేసు ప్రభు వారు ఈ మరణం ఎందుకు వచ్చిందని చెప్పాడు? క్రీస్తు దేవుడు మహిమ పొందడానికి వచ్చిందని చెప్పాడు. అర్థమైందా? ఎందుకు వచ్చిందని చెప్పాడు? దేవుని మహిమ కొరకు వచ్చింది మరణం లాజర్కి అని చెప్పాడు. 3 రోజుల్లో వచ్చి బ్రతికిస్తే యూదులు ఏమనుకుందరంటే వాళ్ళ నమ్మకం నిజమైంది అనుకుంటారు. 3 రోజుల్లో బ్రతుకుతున్నాడని నమ్మకం ఇంకా బలపడతారు. అందుచేత 3 దినములు గడిచిపోయిన తర్వాత 4వ రోజున వచ్చాడు, ఇంకా బ్రతకడు. అందుకనే వాళ్ళ అక్క అంది, నాయనా సమాధి తీయమంటున్నావు, ఆ రాయి తీయమంటున్నావు, మూత తీయమంటున్నావు. కంపు కొడతాడు, మూత తీస్తుంది. ఎందుకంటే అది అతడు చనిపోయి 4 దినములైన తరువాత 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొడుతూ ఉంటాడు. వద్దొద్దు ప్రభా, వద్దొద్దంది. మార్తా, మరియా, మీరు నమ్మితే దేవుని మహిమను, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు.
నేను ఈ ఊరికి రాగానే చెప్పాను కదా, నాకు ఎదురైనప్పుడు, నమ్మకపోతే ఎలా మార్త, నమ్మకపోతే ఎలా మరియమ్మ అని చెప్పి ఆ లాజర్ని బ్రతికించడం జరిగింది. అది పునరుద్ధానం, అది పునరుద్ధానం అండి. అది లాజర్ సునేమీయురాలు కుమారుణ్ణి బతికించాడు, సునేమీయురాలు కుమారుని బతికించాడు. ఎలీసా దైవజనుడు. ఇవన్నీ జరిగినాయి పునరుద్ధానాలు, ఇవన్నీ ముందు జరిగాయి. గమనించండి, చాలామంది స్త్రీలు మృతులైన తమ వారిని బ్రతికించుకున్నారని ఎబ్రీ పత్రికలో విశ్వాసాన్ని గురించి చెప్తూ మాట్లాడతాడు ఆయన. 11:35 అర్థమైందా? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. గమనించండి. కనుక యేసు ప్రభుని నమ్ముకుంటే మనం పునరుద్ధానం పొందుతాం, క్రీస్తుతో కూడా లేపబడతాం. గమనించండి, క్రీస్తుతో కూడా లేపబడతాం. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. కొత్త నిబంధనలో సమాజపు మందిరపు అధికారి యాయీరు కుమార్తెను బతికించాడు ఆయన. నాయీను ఊర్లో విధవరాలి కుమారుని బతికించాడు. అధికారి యాయీరు కుమార్తెను బ్రతికించాడు ఆయన. మార్కు సువార్త 5:22 ఉంటుంది, చదువుకోండి తర్వాత. నాయీన్ అనే ఊర్లో విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. లూకా సువార్త 7:11 కాడి నుంచి ఉంటుంది. గమనించండి. మార్తా మరియల సహోదరుని లాజర్ని బ్రతికించాడు. యోహాను సువార్త 11 చదివితే మీకు అంత అర్థమవుతుంది. ఇవన్నీ పునరుద్ధానానికి సంకేతాలు. మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం తిరిగి బతుకుతాం. చనిపోయిన వాళ్ళు అందరూ బతుకుతారు తిరిగి, విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళు. యోహాను రాసిన సువార్త 11:25 మనం చదివితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పాడు మార్తమ్మతో. అర్థమైందా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు. 40 దినాలు కూడా యేసు ప్రభు చాలామందికి కనిపించాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత రుజువు చేశాడు. గమనించండి, అనేక మందికి కనిపించాడు ఆయన. అపోస్తుల కార్యాలు 1:3 మనం చదువుదాం. ఆయన శ్రమపడి చనిపోయి సిలువ వేడి తిరిగి లేచిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, అంటే కనబడుతూ దేవుని రాకడను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అంటే రుజువులు చూపి, వాస్తవాలు చూపించాడు. వారికి తన్ను తాను సజీవునిగా కనుబరుచుకొనెను. గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు మృతుల నుండి ఎలా లేపబడ్డాడో యేసు ప్రభు, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా చనిపోయిన తర్వాత ఆయన మరలా లేపుతాడు. ఆయనందు విశ్వాసం ఉంచి మనం జీవించాలి. చనిపోయిన వారి చుట్టూ తిరగకూడదు. మనం చనిపోయిన వారి చుట్టూ తిరగకూడదు. చనిపోయిన వారికి ఈ భూమికి సంబంధం లేదు. ఇంకా చనిపోయిన వారికి వారి కుటుంబానికి కూడా సంబంధం లేదు. చనిపోయిన వారు ఏది చేయలేరు ఇంకా, ఎందుకంటే లేరాలు, మరువబడ్డారు. కనుక నేను ఉదయం చెప్పాను వాక్యం, అది ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 5-6 వచనాలు నేను చదివాను. బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చినవారు ఏమీ ఎరుగరు. గుర్తుపెట్టుకోండి.
చచ్చిపోయిన వాళ్ళు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం తప్ప వాళ్ళకేమీ ఎరగరు. వాళ్ళు ఎవరిని గుర్తు చేసుకోరు, ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభం కూడా ఈ భూమి నుండి కలగదు, బంధువుల నుండి కలగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందున వారికి వంతు లేదు. పని చేయదు, ఎందుకంటే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇంకా మనం ఎలాగా చనిపోతాం అనేది మనం చూసుకోవాలి. అది విశ్వాసంతో చనిపోతామా, విశ్వాసం లేకుండా చనిపోతామా? విశ్వాసం లేకుండా చనిపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండం, ఆయన ఇష్టరాజ్యంలోనికి మనం వెళ్ళం. కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, చూసారా, మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అది మనం చేయవలసింది. అది ఏ దేవుడైతే యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపాడో ఆ దేవుని ఆత్మ మనలో నివసించాలి, మనలో నివసించాలి. నివసించినప్పుడు మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయ. అందుకనే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉందని చెప్పాడు. దేవుని ఆత్మ మీలో నివసించాలని చెప్పాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఆత్మను మనం సంపాదించుకోవాలి. ఆస్తి-ఐశ్వర్యాలు కాదు. ఈ లోకంలో నలుగురు స్నేహితులను కాదు, బంధువులను కాదు, దేవుని ఆత్మను మనం సంపాదించు. నిన్ను బంగారం లేపదు, పైకి ధనము లేపదు, నిన్ను సమాధిలోంచి నువ్వు కట్టుకున్న బంగళా వచ్చి లేపదు. నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నిన్ను లేపలేదు. ఏది లేపుతుంది? మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, దేవుని ఆత్మ మనం లేపుతుంది. కనుక దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ మనం పొందుకున్నప్పుడు దైవశక్తి మన మీదకి వస్తుంది. అర్థమైందా? దైవశక్తి మన మీదకి వస్తుంది. మన మానవులు, మనుషులు మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. దేవుని శక్తి మనం సంపాదించుకోవాలి. కనుక మనం విలువ పెట్టి కొనబడ్డామని చెప్పాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మనుషులకు దాసులు కాకుండాని చెప్పాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా ఉండకండి. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున మనుషులకి దాసులుగానే చేరిపోతున్నాం, దేవునికి దాసులుగా ఉండట్లేదు. గమనించండి. అందుకని ఆయన కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉంది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. అది మీరు ఎరగాలని చెప్తున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కారు. ఈ దేహము మనకే దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. మన ఎన్ని అడుగుల ఎత్తు ఉండాలి, ఎంతలా ఉండాలి, ఎలా, మా కళ్ళు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, ముక్కులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, ఏ రంగు ఉండాలి మనకి, ఇదన్నీ కూడా దేవుడు మనకి నిర్ణయించి ఇచ్చాడు.
నువ్వు నల్లగా ఉన్నావని బాధపడకూడదు, పొట్టుగా ఉన్నావని బాధపడకూడదు, పొడుగ్గా ఉన్నావని సంతోషించకూడదు, ఎర్రగా ఉన్నావని ఆనందించకూడదు. పొట్టోడిని చూసి పొడుగోడు ఆనందించకూడదు, నల్లగా ఉన్నవాడిని చూసి తెల్లోడు సంతోషించకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, అది దేవుడు మనకిచ్చాడు. అర్థమైందా? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? బతికున్న మనం మన దేహాన్ని ఆలయంగా మార్చుకుంటామనే దేవుడు మన కొరకు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి సమాధులు 3వ దినమున తిరిగి లేచి ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ధన్యత, ఈ సంఘంగా కూడుకోవటానికి, పాటలు పాడుకోవటానికి, వాక్యం చదువుకోవటానికి, వాక్యం వినడానికి, ఇవన్నీ చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు ఆయన. అంతేగాని ఇవే మనకి మేము ముఖ్యమని చెప్పి వీటినే మనం ఆధారం చేసుకుని మనుషుల్ని దాసులుగా చేసుకుని బతకూడదు. దేవుని కొరకు బతకాలి, మనం దేవుని కొరకు బ్రతకాలి. కొరింథీ పత్రిక 3:16-17 వచనాల్లో చెప్తాడు ఆయన, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆలయము దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? దేవుని ఆలయమై ఉన్నాం మనం ఆలయంగా మారాలి. యెరూషలేములో ఆలయం పాడైపోయినప్పుడు యేసుప్రభు వెళ్ళి దాన్ని బాగు చేశాడు. ఆలయంలోకి వచ్చిన కుంటోల్ని, గుడ్డోల్ని, మోగోల్ని, చెవిటోల్ని, అవుటోల్ని బాగు చేశాడు. అలాగే మనము దేవుని ఆలయంగా మారి అలాంటి వాళ్ళందరినీ మనం బాగు చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగు చేసుకోవాలి. మనం ఎప్పుడు బాగు చేసుకుంటావు? నువ్వు దేవుని ఆలయంగా ముందు నీ దేహాన్ని మార్చుకోవాలి. ముందు నువ్వు మారాలి, మనం మారాలి. నీ కొరకు ప్రభు ఆ కలువరి శిలువలో తన ప్రాణము అర్పించాడు, రక్తాన్ని దారబోసాడనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ముందే తెలుసుకోవాలి. కనుక క్రీస్తుతో లేపబడాలి. మనం ఈ లోకములో చనిపోవాలి, ఆయనతో మనం లేపబడాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన లేచి ఆయన మొట్టమొదట ఆయన మగ్దలేనే మరియ కనిపించాడు. అర్థమైందా? ఆమెకు అంతకుముందు 7 దెయ్యాలు పట్టి వదిలించిన మరియ యేసు ప్రభువును వెతుక్కుంటూ కొందరు స్త్రీలతో కలిసి వెళ్ళింది ఆమె. ఆయన లేడు అక్కడ, ఆయన అక్కడ లేడు. మార్కు సువార్తలో మనం చూస్తే 15వ అధ్యాయంలో ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడ్డాడండి. చూడండి, మగ్దలేని మరియకు మొదట కనిపించాడు ఆయన. 7 దయ్యాలతో బాధపడేదామె. ఆయన బ్రతుకుంటుండగా ఆ దెయ్యాల్ని వదిలించి ఆ బాధను తీర్చాడు. గమనించండి, ఆ బాధను తీర్చాడు ఆయన. 16వ అధ్యాయంలో మొదట మనం చదివాం. గమనించండి, చాలామంది స్త్రీలతో వచ్చిందామె. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూజ చేయవలనని సుగంధ ద్రవ్యములు కొనిది. వారు ఆదివారమున పెందల కడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట. ఆ రాయి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మీకు ఎంతగా చెప్పాను, రాయి ఎంతో పెద్దదని. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలవరపడి
అందుకతడు కలవరపడకుడి. ఇవేనండి మాట, మీరు సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరికేమీ చెప్పలేదు. భయపడినందున ఎవరికేమీ చెప్పలేదు. సమాధి దగ్గర నుండి పారిపోయారట ఆ రోజున. ఈ రోజున సమాధుల దగ్గరికి మనం పరిగెత్తుకెళ్తున్నాం. ఆ రోజున పారిపోయారు, భయపడి పారిపోయారు. ఈనాడు భయం లేదు, దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. ఈ రోజున సమాధుల దగ్గరికి మనం పరిగెత్తుకెళ్తున్నాం. సమాధుల్లో ఉన్న దెయ్యాలు పరిగెత్తుకొని పోతున్నాయి. వీళ్ళని చూసి దెయ్యాలు పారిపోతున్నాయి. కనుక దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడా లేడు, అంతే. సమాధుల్లో ఉండడు. దూతలు ఏం చెప్పాయి? మీరు యేసును వెతుకుచున్నారు, కలవరపడుకుడి. 6వ వచనం 16:6 సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన ఎక్కడ లేడు. సమాధుల్లో ఉండడండి దేవుడు. దేవుని మందిరంలోనే ఉండడు ఆయన. ఇంక సమాధిలో ఉంటాడు? దేవుని మందిరంలోనే ఉండడు ఆయన. ఇప్పుడు ఉంటాడు, మనం కూడుకున్నాం కనుక. ఎక్కడ 2-3 ఆయన నామములో కూడుకుంటారో, ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో, ఏలయనగా ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో వారి మధ్య నేనుందునని చెప్పాడు. ఒకప్పుడు యేసుప్రభు సమాధుల్లోకి వెళ్ళాడు. ఒకరిని బాగు చేయడానికి వెళ్ళాడు ఆయన. బాగు చేయాలండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరులని బాగు చేసే విధంగా ఉండాలి. నువ్వు సమాధుల్లోకి వెళ్ళు, బాగు చేయి. సమాజంలోకి వెళ్ళు, బాగు చేయి. సమాజ మందిరంలో, దేవాలయానికి వెళ్ళు, బాగు చేయి. బాగు చేయకుండా పాడైపోవటం ఏంటండి? పాడైపోకూడదు కదా. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది బాగు చేయడానికి కదా. అది మర్చిపోతే ఎలా మనం? కనుక దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే మీకు ఏది రాదండి. పాఠాలు చెప్పినప్పుడు చదువు అర్థం చేసుకోకపోతే ఆ చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళకి ఏమీ రాదు, ఉద్యోగాలు ఏమీ రావు, భవిష్యత్తు బాగోదండి. పాఠాలు చెప్పినప్పుడు అర్థం చేసుకొని ఆ చదువుని జాగ్రత్త కంఠస్థం చేసుకొని పరీక్షలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని రాసుకుంటే పాస్ అవుతారు. తర్వాత వాళ్ళకి ఒక భవిష్యత్తు, ఫ్యూచర్ ఉంటుంది. కనుక లేఖనముల ప్రకారం యేసు మృతి పొందాడు. అది లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు. పునరుద్ధానం. కనుక ఆయన నమ్మిన మనకి కూడా లేపబట్టం అనేది ఉంటుంది. యేసుప్రభు నమ్మటం ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం మరలా లేపబడతాం, ఆయనతో మనం పరలోకంలో ఉంటాం. ఈ లోకంలో మనం బతకడానికే ఏదో ఒక ఉద్యోగము, పనో, వ్యాపారమో, ఏ పాచి పనో ఏదో చేసుకుని బతకాలి. బతకడానికి దొంగతనాలు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు చేయకూడదు. అదే చెప్పాడు బైబిల్లో ఆయన. అది అలా చేయకూడదు. కష్టపడు, పర్లేదు, ఏ పని చేసుకో. అర్థమైందా? పని చేసుకోవాలి, మనం కష్టపడాలి. ఏ పని చేసినా బతకాలి, నువ్వు బాగుపడాలి, క్రీస్తుని నమ్ముకోవాలి నువ్వు. కనుక ఆయన లేచిన తర్వాత చెప్పాడు ఈ మాటలన్నీ, గుర్తుపెట్టుకోండి.
శిష్యుల్ని ధైర్యపరిచాడు. శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించాడు. వాళ్ళ శక్తి పొందుకున్నారు. ఆయన చేసినవన్నీ వాళ్ళు చేశారు. ఆయన చేసినవన్నీ చేశారు. యేసు ప్రభు చనిపోయేదాకా ప్రభువుని వాళ్ళు సరిగ్గా నమ్మలేదు. చనిపోయిన తర్వాత నమ్మారు. అది ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచి కనిపించిన తర్వాత నమ్మారు. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గమనించండి, ప్రాణం ఇచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ రోజున ఈ పునరుద్ధాన దిన ఆరాధన, ఇంతకుముందు సబ్బాతు దినంగా ఆరాధించేవారు. శనివారం ఆరాధన ఉండేది. అది సెవెంత్ డే మిషన్ అదే పట్టుకుని ఉంటుంది. కానీ అపోస్తులు పునరుద్ధాన దినాన్ని ఆరాధనగా మార్చారు. అది పాటించరాలు. సెవెంత్ డే అనేవాళ్ళు యెహోవా సాక్షులు, అంటే యెహోవాయే దేవుడని నమ్మే సిద్ధాంతం అంత చేత ఆ కాలంలో విశ్రాంతి దినం శనివారం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివారంగా మార్చారు. కనుక ఆదివారం పెందలకడే స్త్రీలు లేచి వెళ్ళారు. అలాగే పెందలకడే లేచి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి మీరందరూ. ఎందుకంటే మనం విలువ పెట్టుకోబడ్డాం. విలువ కాపాడుకోవాలి. మనం దేవుడు మనకి ఇచ్చిన విలువను కాపాడుకోవాలి. విలువగా బతకాలి. విలువతో చనిపోవాలి. విశ్వాసంతో చనిపోవాలి. మనం క్రీస్తు ద్వారా లేపబడితే, బాప్తిస్మం ద్వారా మనం ఈ లోకంలో చనిపోతే, క్రీస్తు ద్వారా లేపబడితే పైనున్న వాటిని వెతుకుతాం. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టి మనం ఈ లోక సంబంధులం కాదు, పరలోక యాత్రికులం, పరదేశులమై ఉన్నాం మనం అని, ఈ లోకం మనకి స్థిరం కాదు, శాశ్వతం కాదు, మనం సంపాదించుకునే ఇవన్నీ కూడా మనతో రావు అని పైనున్న క్రీస్తుని చూస్తూ, దేవుణ్ణి చూస్తూ వాళ్ళు బతికారు ఆ కాలంలో. ఈనాడు మనం దేవుని కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తుని చూస్తూ మనం బతకాలి. ఎందుకంటే ఆయన నామములో బాప్తిస్మం పొందాం కనుక. విశ్వాసంతో మనం చనిపోవాలి. నువ్వు పేదోడుగా చనిపోయినా పర్లేదు, ఉద్యోగం లేనివాడిగా చనిపోయినా పర్లేదు, దిక్కుమాలుడిగా చనిపోయినా పర్లేదు, ఎవరో లేకుండా చనిపోయినా పర్లేదు. కానీ విశ్వాసము నువ్వు చనిపోయేటప్పటికి నీలో ఉండాలి. బేదలాజరు అలాగే చనిపోయాడు, విశ్వాసంతో చనిపోయాడు. అతనికి ఏమీ లేవు. అర్థమైందా? సరైన వస్త్రం లేదు, గృహం లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేవు. కురుపులతో నిండినవాడు. కానీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బతికి చనిపోయాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. అందుకని నరకానికి వెళ్ళిపోయాడు అతడు కదా. చనిపోయిన తర్వాత మన స్థితి, ఇప్పుడు మనం భూమి మీద 60, 70, 80, 50 సంవత్సరాలు బతుకుతాం. ఇలా బాగా బతికితే 100. చనిపోయిన తర్వాత యుగ యుగాలు దేవునితో బతికే అవకాశం దేవుడు ఇస్తున్నాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోయిన తర్వాత యుగ యుగాలు బతుకుతూనే ఉంటాం ఆయనతో పరలోకంలో. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, రోగాలు ఉండవు, తెగుళ్ళు ఉండవు, బీపులు ఉండవు, షుగర్లు ఉండవు, చీకటి ఉండదు, వెలుగు ఉండదు. వెలుగే ఉంటుంది, ఇంకా చీకటి ఉండదు. రాత్రి ఉండదు, పగలే ఉంటుంది. సంతోషమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది, బాధలు ఉండవు, బలహీనతలు ఉండవు. అలాంటి రాజ్యాన్ని కోరుకోవటం ఎంత గొప్పండి. అది కోరుకున్నారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుటుంబాలు, నోవహు, ఆనోకు, వీళ్ళందరూ. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు అది పౌలు గారు. ఆ కొరింథీ సంఘం
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలా చనిపోయారు వాళ్ళు? ఎలా చనిపోయారు చెప్పండి? విశ్వాసము గలవారై మృతి పొందారు, చనిపోయారు. గమనించండి. ఏలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కాదా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడంట వారి దేవుడిని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదట. కొంతమంది తల్లిదండ్రులు కన్న పిల్లలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. చూడండి, అంటే వాళ్ళు ఎంత విశ్వాసంగా జీవించారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు వారి దేవుడిని అని చెప్పుకున్నాడంటే ఆయన గొప్పగా. ఇప్పుడు మనము యేసుక్రీస్తు మా దేవుడని మనం చెప్పుకుంటున్నాం. వీరు నా బిడ్డలు అని ప్రభు చెప్పాలి. మనల్ని ప్రభు చెప్పే విధంగా మనం జీవించాలి. కనుక మరణం అందరికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో గొప్ప రోజు చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత దేవుణ్ణి మనం చూడాలి. అది మన గురి. ఆ గురి దగ్గరికి మనం పరిగెత్తాలి. ఆ గురి దగ్గరికి మనం వెళ్ళాలంటే విశ్వాసంతో పరిగెత్తాలి. విజయం పొందుతాం. కనుక దేవుడు అబ్రాహామును సారాను గొప్పగా ఆశీర్వదించడానికి, దీవించడానికి, గొప్పలుగా చేయడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. ఆ విశ్వాసము లేకుండా మనం ఎన్నాళ్ళు భక్తి చేసినా మన పరిస్థితులు మారవు, మన స్థితిగతులు మారవు, మన కుటుంబాలు మారవు. అలాగా సాగుతూనే ఉంటాయి. రోజులు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, అలాగే చనిపోతాం మనం. చనిపోయేటప్పటికి విశ్వాసం లేకపోతే నిత్య నరకాగ్ని, నరకం తప్పదు. నరకం మామూలుగా ఉండదండి, ఆసామాసిగా ఉండదు. బగబగమండే అగ్నిగుండం అంట. కాస్తంత ఎండ ఎక్కువగా కాస్తేనే తట్టుకోలేకపోతున్నాం మనం. కాస్తంత ఎండ ఎక్కువగా కాస్తే ఇవాళ చాలా ఎండగా ఉందండి బాబు అంటున్నారు సాయంత్రం అయినప్పటికీ. మరి బగబగమండే అగ్నిగుండంలో నిన్ను దేవుడు పాడేస్తే ఎలా ఉంటుందో ఆలోచించోసారి. అలాంటి అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పాడేశారు. ఆ అగ్ని వారికి ఏమీ చేయలేదు. ఎందుకంటే వారిలో ఏముంది? దేవుని మీద విశ్వాసం. హాయ్ రాజా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. చెప్పగలమా మనం? నా దేవుడి కష్టాలు నాకు కొంచెం తీర్చేస్తాడండి అని ధైర్యంగా చెప్పగలవను? భయపడుతూ చెప్తాం, ఇది పైకి చెప్తాం. అంత ధైర్యంగా చెప్పారు వాళ్ళు. బబులోను సామ్రాజ్యం, కోట్ల మంది ఉన్నారు ప్రజలు. వాళ్ళ సంరక్షణలో రాజుని ఎదిరించారు వాళ్ళు. అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. అలాంటి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా నిన్నేమీ చెయ్యు, అవి పక్క నుంచి పోతాయి. ఎప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. అది విశ్వాసం అంటే దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదని అనుకుని బతకడం. దేవుని సన్నిధి మానకుండా రావటం. విశ్వాసం ఉంటే అది నువ్వు మానవు,
మానవు, మారుతావు, దేవుని మహిమను చూస్తావు, అద్భుతాలు చేస్తాడు నీ పట్ల, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేస్తూనే పోతాడు ఆయన. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ బతుకుతే కనుక ఆయన మరణాన్ని జయించడానికి కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం. యేసుక్రీస్తుకి నా తండ్రి ఈరోజు నా చేయి విడిచినా కానీ రేపు నన్ను చేయబట్టుకుని లేపుతాడు మరణించిన తర్వాత. అది నమ్మకం. మన విశ్వాసము విజయమే, మన విజయము మన విశ్వాసమే. కనుక లేఖనములను ప్రకారము యేసు మృతి పొందాడు. లేఖనముల ప్రకారం ఆయన మూడవ నాడు పునరుద్ధానుడై లేపబడ్డాడు. లేఖనాలు నెరవేరాయి కనుక దేవుని వాక్యాలు నెరవేరుతాయి. గుర్తుపెట్టుకోండి, వాక్యము నమ్మితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో దేవుని వాక్యాన్ని నమ్ముదాం. మనుషుల మాటలు నమ్మి పాడైపోకండి, నష్టపోకండి. రండి దేవుని దగ్గరికి. ఈ పునరుద్ధాన దినం నుంచి నేను మానకుండా దేవుని మందిరానికి వెళ్తాను, నాకేమున్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలని అనుకోండి. మీకు ఏమీ లేకుండా చేయడైనా, ఏమీ తక్కువ చేయడు మీకు. అర్థమైందా? కనుక దేవుని సహాయం అద్భుతంగా మీకు అందుతుంది. కొండల తట్టు కొనలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, భూమిని ఆకాశమును అందలి సమస్తమును చేసినవాడు ఆయన. ఆయనకంటే మనకెవరు సాయం చేస్తారు చెప్పండి? నీ తల్లి, నీ తండ్రి, నీ తోడబుట్టిన వాళ్ళని, కావలసిన స్నేహితులు ఎవ్వరు కూడా చేసిన సహాయం నిన్ను పైకి తీసుకుని రాలేదు. కొంతగా ఉపయోగపడుద్దేమో, కొంతవరకు అంతే. దేవుడు సహాయం చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాను, పైకెత్తుతాడు. అర్థమైందా? కనుక ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన నీడలో విశ్రమిద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. దేవుని యొద్దకు వెళ్ళాలండి మనం. సమాధుల దగ్గరికి, సమాజ మందిరాల్లోకి కాదు, వీధుల్లోకి కాదు వెళ్ళటం. ఆయన నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ఆయన ఎక్కడ లేడు, లేచి ఉన్నాడని దూతలు చెప్తున్నాయి. కనుక ఇలాంటివన్నీ మనం మనుషులు కల్పించిన పద్ధతులను మనం పాటించి వ్యర్థమైన ఆరాధన చేసి వ్యర్థంగా మిగిలిపోవటం అది దేవుడికి ఇష్టం లేదు. కనుక దేవుని దగ్గరికి రండి, మానకండి. ప్రయాసపడి భారము మోసుకొని పోవు వారలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేతును అని వాగ్దానము చేసిన దేవుడు మన యేసుక్రీస్తు. అందరికీ దేవుడు ప్రభువు. మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఇబ్బందులు ఉన్న, బాధల్లో ఉన్నా విశ్వాసముతో, నమ్మకంతో ఆయన దగ్గరికి రండి. అవి తీర్చకపోతే అడగండి. ఆయన దగ్గరికి వద్దాం. ఈరోజు నుంచి మనకేది అవసరం ఆయన అడుగుదాం. ఆయన మనకి లేని విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడు. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు
భూమి మీద సమాధానము కలుగు చేయనుగా. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరంటే ఆయన మాట వినేవాళ్ళు ఆయనకి ఇష్టం. దేవుని మాట విందాం, జీవితకాలం అంతా సుఖంగా బతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ పునరుద్ధాన దినమున మాకు మీరు అనుగ్రహించిన ఈ జీవాహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి తండ్రి, లేఖనముల ప్రకారం మీరు నాయన మృతి పొందారు. లేఖనముల ప్రకారం 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచారు. నీ లేఖనాలు నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు బహుగా ఆశీర్వదించారు, దీవించారు. అబ్రహాము నీ మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచి విశ్వాసులకు తండ్రిగా, జనములకు తండ్రిగా, గొప్ప ధనవంతునిగా చేశారు. ఆ విధంగా మా సంఘస్థులందరూ కూడా తండ్రి అబ్రహామును అనుసరించి జీవించేవారిగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ ఈస్టరు శుభదినమున తను ఒక తీర్మానం చేసుకొని నీ కొరకు జీవించే కుటుంబాలుగా సిద్ధపరచుకోండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.